హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మజిలీ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంది. దానికి కారణం పెళ్లి తర్వాత అక్కినేని నాగచైతన్య మరియు సమంత ఇద్దరూ కలిసి నటించిన సినిమా కావడమే. దానికి తోడు గత కొన్ని రోజులుగా చైతుకు సరైన విజయం కూడా లేదు. దీంతో ఇప్పుడు ఆశలన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి. అన్నింటికీ మించి ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. దీంతో మజిలీ సినిమాపై అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ సినిమా నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం మజిలీకి ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే స్థాయిలో ఉండడం విశేషం. తాజా సమాచారం ప్రకారం మజిలీ వరల్డ్ వైడ్గా 21.14 కోట్ల రూపాయల బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది. ఈ సినిమా క్రికెట్, ప్రేమ, పెళ్లి నేపథ్యంగా సాగే రొమాంటిక్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కింది. ఇక సినిమా విషయానికి వస్తే క్రికెట్ అంటే ప్రాణంగా భావించే వ్యక్తి అటు క్రికెట్కు ఇటు ప్రేమించిన అమ్మాయికి దూరం కావడమే. ఇష్టం లేని పెళ్లి చేసుకుని జీవితంలో ఇబ్బందులు పడటం, ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఎలాంటి జీవితం కొనసాగించాడనేదే సినిమా కథ అని చెప్పొచ్చు. పూర్తి ఫ్యామిలీ సెంటిమెంట్తో తెరకెక్కిన సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే మజిలీ ప్రీమియర్ షోస్ని కంప్లీట్ చేసుకుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కూడా సినిమాలో నాగ చైతన్య, సమంత నటనకు ఎవరైనా ఫిదా కావాల్సిందని చెప్తున్నారు. ఈ సినిమాలో సమంత, చైతన్య ఒకరిపై ఒకరు పోటీ పడి నటించారని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా భారీగా సమంత నటన థియేటర్లో ఉన్న ప్రతి భర్తను కదిలిస్తుందని, భర్త తాగుడుకు బానిసై నిత్యం తాగుతూ ఉంటే భర్త కోసమే తాపత్రయపడే భార్యగా సమంత అద్భుతంగా నటించారని అందరూ చెప్తున్నారు. ప్రేమలో విఫలమై అనుకున్న లక్ష్యాన్ని సాధించలేక నిరాశలో కూరుకుపోయిన పాత్రలో చైతన్య తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని కూడా తెలుస్తుంది. అలాగే 19 ఏళ్ల యువకుడిగాను 34 ఏళ్ల భర్తగా నాగ చైతన్య నటన కెరీర్లోనే ది బెస్ట్ అంటున్నారు. క్లైమాక్స్ సినిమాకు ప్రధాన బలమని కూడా తెలుస్తుంది. క్లైమాక్స్ చూసిన తరువాత ప్రతి ఒక్కరూ థియేటర్ నుంచి బరువెక్కిన గుండెలతో బయటకు వస్తారని కూడా అంటున్నారు. ఇక భర్తలైతే తమ భార్యల గురించి ఆలోచిస్తూ థియేటర్ నుంచి బయటకు వస్తారని చెప్తున్నారు. 2 గంటల 34 నిమిషాల నిడుతో ప్రదర్శన అయిన ఈ సినిమా ఆద్యంతం తమ నటనతో శామ్, చై ఎక్కడా బోర్ కొట్టకుండా తమ అద్భుతమైన నటనతో అందరినీ కట్టిపడేశారని సమాచారం. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం చై లవ్ యాంగిల్లో సినిమా నడుస్తుంది. ఇక ఇంటర్వెల్ ముందు సమంత ఎంట్రీ ఇస్తుంది. ఇక అప్పటి నుండి సినిమాని మొత్తం సమంత చుట్టూనే తిరుగుతుందని చెప్తున్నారు. ప్రీ క్లైమాక్స్లో సమంత, చైతన్యను అద్భుతమైన నటనతో అందరి కళ్ళలో నీళ్లు వచ్చేలా చేశారని కూడా చెప్తున్నారు. చూడాలి మరికొద్దిసేపట్లోనే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మజిలీ రిలీజ్ కాబోతుంది. మరింత ఇన్ఫర్మేషన్ కోసం అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.